హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. దానికోసం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. ముందుగా బాగా పండిన 3 మామిడి పళ్ళను తీసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో బియ్యం పిండి కానీ గోధుమ పిండిని కానీ వేసి 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం కలిపినప్పుడు పాలలో వాసన వస్తాయి కాబట్టి వేయించుకొని గిన్నెలో తీసి పక్కన ఉంచుకోండి. కార్న్ఫ్లోర్ని అయితే మనం పాలల్లోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండిని తీసుకున్నాను కాబట్టి వేయించి పక్కన ఉంచుకున్నాను. అదే బాణీలో 1/2 లీటర్ పాలు పోసి సిమ్లో పెట్టి మరగనివ్వాలి. మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార, అలాగే 20 లేదా 30 జీడిపప్పు, 2 లేదా 4 యాలకులు వేసి పౌడర్లా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. పక్కన పెట్టుకున్న బియ్యం పిండిలో 2 స్పూన్ల పంచదార పౌడర్ని వేసి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న పాలల్లో పంచదార పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. జీడిపప్పుని ఎందుకు వేసుకున్నానంటే కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తింటూ ఉన్నప్పుడు. అందుకే నేనైతే థిక్గా అవ్వటానికి మంచి టేస్ట్గా ఉండడానికి కూడా జీడిపప్పుని వేసుకున్నాను. మిక్సీ జార్లో మామిడి ముక్కలు వేసి మిక్సీ చేయాలి. 5 నిమిషాల తరువాత మరుగుతున్న పాలల్లో బియ్యం పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా చిక్కగా దగ్గరికి వచ్చిన వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుతూ చల్లారనివ్వాలి. ఇలా చల్లారగా అయిన పాల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో మామిడి పండు పేస్ట్ని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసి పాలమీగడని వేసి మళ్ళా గ్రైండ్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాక్స్లో వేసి పైన కవర్తోని క్లోజ్ చేసి 8 అవర్స్ కానీ రాత్రంతా కానీ ఉంచినట్లయితే గట్టిపడి ఐస్ క్రీమ్ బాగుంటుంది. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ వీడియో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చుకొని వాటి కోసం కష్టపడే కన్నా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి